ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ స్థాయికొచ్చా ప్రధాని నరేంద్ర మోదీ. సివిల్స్ లో తెలుగు తేజాలు. బహిరంగ క్షమాపణ చెప్పండి. రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలపై సుప్రీం ఆగ్రహం. నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను. తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం. 3 రోజులు తేలికపాటి వర్షాలు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. 5గురు దుర్మరణం. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష. డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు. ధూమపానంతో లోపాల పిల్లలు. 2 వికెట్ల తేడాతో కోల్కతాపై రాజస్థాన్ విజయం. నానబెట్టిన అంజీరాతో వృద్ధాప్య ఛాయలు దూరం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సమరాన్ని. మంది ప్రజాహిత దేశం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. డబ్బుకి మద్యానికి ఎవ్వరూ అమ్ముడుపోకూడదు. ఓటుని చక్కగా వినియోగించాలి. ఓటు పవిత్రమైనది. అది ఒక ఆయుధం. ప్రజాస్వామికంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఒక గొప్ప ఆయుధం. అది మర్చిపోకండి. అందుకని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ మే 13న మన రాష్ట్రంలో అసెంబ్లీకి అలాగే పార్లమెంట్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో నేను ఓటేస్తున్నాను. మీరందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. మన భారతదేశాన్ని భవ్యమైన భారతదేశంగా తీర్చిదిద్దుకుందాం. ఓకేనా? ఈరోజు వార్తలను చూద్దాం. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి పార్లమెంటుకు సంబంధించి కలెక్టరేట్లో, అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు, వీడియోగ్రఫీ, పోలీస్ నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్లకు అభ్యర్థులు ఇచ్చే ఫారాలు, ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉంచామన్నారు. నామినేషన్ కేంద్రంలోకి 3 వాహనాలు, అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దిల్లీరావు మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లను స్వీకరించరు. 26న నామినేషన్ల పరిశీలన చేస్తారు. 29వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఇప్పటికే మొదటి విడతలో ఈ నెల 13, 14 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చాం. ఏప్రిల్ 27న పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఇస్తున్నాం అన్నారు. మే 4, 6 తేదీల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తాం. 650 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించాం. వీరికి ఏప్రిల్ 28న శిక్షణ ఇస్తున్నాం అన్నారు. మొత్తం 1792 పోలింగ్ కేంద్రాల్లో 864 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం. ఇక్కడ సెంట్రల్, స్టేట్ ఆర్మడ్ పోలీసులను నియమిస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నాం.
మొత్తం ఎన్నికల విధుల్లో 12,500 మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం అన్నారు. మే 4 నుంచి 9వ తేదీ వరకు ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపరు బయటికి తీసుకువచ్చి పోస్ట్లో పంపితే చెల్లదు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 45% అంగవైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ఇంటి వద్దనే ఓటు వేసే సౌకర్యం మే 6, 7 తేదీల్లో కల్పిస్తున్నాం. ఈ నెల 12న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఈవీఎంలు, మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేశాం. జిల్లాను 167 సెక్టార్లు, 195 రూట్లుగా విభజించి ఆఫీసర్లను నియమించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు చెప్పారు. జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామలో పోలింగ్ రోజు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఈవీఎంలను తీసుకుంటారు. అక్కడి నుంచి మే 14 ఉదయం ప్రత్యేక బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. విజయవాడలోని 3 నియోజకవర్గాలు, మైలవరానికి సంబంధించిన ఈవీఎంలను, పోలింగ్ సామాగ్రి అదే రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను నోవా ఇంజనీరింగ్, నిమ్రా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ స్థాయికొచ్చా ప్రధాని నరేంద్ర మోదీ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తాను ఎంతగానో రుణపడి ఉన్నానని ప్రధాని మోదీ అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన తాను రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మంగళవారం బీహార్, పశ్చిమ బెంగాల్లోని పలు పట్టణాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాలుపంచుకున్నారు. అస్సాంలోని గువాహటిలో రోడ్లో పాల్గొన్నారు. రాజ్యాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని, తాను ఆ వర్గాల నుంచి రావడమే అందుకు కారణమని పేర్కొన్నారు. సివిల్స్లో తెలుగు తేజాలు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్ నగర్కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా 2వ సంవత్సరం జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 100 లోపు ర్యాంకులు, 11 మంది 200 లోపు ర్యాంకులు పొందారు. 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచిన వారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. బహిరంగ క్షమాపణ చెప్పండి. రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలపై సుప్రీం ఆగ్రహం. కోవిడ్ సమయంలో అలోపతి, ఇతర ఆధునిక వైద్య విధానాలను కించపరుస్తూ ప్రకటనలు ఇచ్చిన ఉదంతంలో బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలపై మంగళవారం సుప్రీంకోర్టు మండిపడింది. అలోపతిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. గతంలో కోర్టుకి ఇచ్చిన హామీని ఉల్లంఘించి మళ్లీ తప్పుడు, అసత్య ప్రకటనలు ఇచ్చి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. వారంలోపు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పండి అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహించింది. కోవిడ్ వ్యాక్సినేషన్పై, ఆధునిక వైద్య విధానాలపై అసత్య ప్రచారం చేస్తూ
తప్పుడు ప్రకటనలు ఇచ్చారంటూ 2022లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేసు వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా స్వయంగా హాజరవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రామ్దేవ్ బాబా బాలకృష్ణ కోర్టుకొచ్చి బేషరతు క్షమాపణలు చెప్పారు. దీనిపై కోర్టు పై విధంగా స్పందించి బహిరంగ క్షమాపణ కోరింది. నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు. తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం. నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి దేశ ప్రజలకు సందేశాన్ని పంపినట్లు ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్పై బురద చల్లి బీజేపీ దుష్ప్రచారం సాగిస్తోందని, కానీ ఆయన మరింత బలం పుంజుకుంటారని అన్నారు. మంగళవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. జైల్లో కేజ్రీవాల్ను ఉగ్రవాదిలాగా చూస్తున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. తిహార్ జైల్లో ఉండే భయంకరమైన నేరగాడికి సైతం బ్యారక్లోనే భార్య లాయర్తో మాట్లాడే అవకాశం ఇచ్చిన అధికారులు కేజ్రీవాల్కు మాత్రం పంజాబ్ సీఎం మాన్తో గ్లాస్ స్క్రీన్ అవతలి నుంచే మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. తన పట్ల చూపిస్తున్న వివక్షతతో విచారం వ్యక్తం చేసిన కేజ్రీవాల్, నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను అంటూ దేశ ప్రజలకు సందేశం పంపించారని వెల్లడించారు. 3 రోజులు తేలికపాటి వర్షాలు. రాయలసీమపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల తీవ్ర వడగాల్పులు వేస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 5గురు దుర్మరణం. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో 2 ఏళ్ల చిన్నారి సహా 5గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం వద్ద మంగళవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా హైదరాబాద్లో స్థిరపడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల వాసులుగా గుర్తించారు. కావలి రూరల్ సిఐ కె శ్రీనివాసరావు కథనం మేరకు జలదంకి మండలం చామదలకు చెందిన దావులిరి శ్రీనివాసులు బేల్దారి మేస్త్రిగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. కుటుంబంతో సహా చుట్టపు చూపుగా గ్రామానికి వచ్చిన శ్రీనివాసులు అతని భార్య వరలక్ష్మి, వదిన లక్ష్మమ్మ, కుమార్తె నీలిమ, మనవడు నందుతో కలిసి కావలి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. చామదల నుంచి కొండబిట్ర గుంట మీదుగా ముంగమూరు తోటల వద్ద హైవేపైకి చేరుకుని కావలి వైపు వెళ్లే క్రమంలో వేగం పెంచారు. సుమారు 110 కిలోమీటర్ల వేగంతో కావలి వైపు వెళుతుండగా గౌరవరం వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు లారీ కిందకు దూసుకుపోయింది. కారు ముందు భాగం నుజ్జు కాగా కారు నడుపుతున్న దావులూరి శ్రీనివాసులతో పాటు ముందు సీట్లో కూర్చున్న భార్య వరలక్ష్మి, వెనక సీట్లో ఉన్న వదిన లక్ష్మమ్మ, కుమార్తె నీలిమ, మనవడు నందు అక్కడికక్కడే మృతి చెందారు. కావలి డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష. దళిత యువకులకు అమానవీయ శిరోముండనం చేసి మీసాలు, కనుబొమ్మలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ
మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరో 8 మంది దోషులేనని స్పష్టం చేసింది. దళితులకు శిరోముండనం, వారిపై దాడి చేశారని నేర నిరూపణ అయినట్లు తెలిపింది. ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9 మంది నిందితులకు 18 నెలల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి 42,000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో 2 నెలల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని పేర్కొంది. డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఆయా సభ్యులను వ్యక్తిగతంగా, సమూహంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ప్రభావితం చేసేలా సమీకరించడం, అవగాహన, సర్వే వంటి కార్యక్రమాలు నిర్వహించడం చేయకూడదని తెలిపారు. ఈ నిబంధనలు అమలయ్యేలా సెర్ఫ్ సీఈఓ, మెప్మా డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది. 2040 నాటికి ఏడాదికి 10 లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది. 2020 నుంచి ఈ వ్యాధి విస్తృతి తీరును సంస్థ విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చింది. అదే ఏడాది 6,85,000 మంది మహిళలు దీనివల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అప్పటికి ముగిసిన 5 ఏళ్లలో 78 లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ సోకిందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్లు వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తమ పరిశోధనలను ఉటంకిస్తూ ఈ సంస్థ వెల్లడించింది. ధూమపానంతో లోపాల పిల్లలు. అనారోగ్యకర జీవనశైలితో పాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల DNA దెబ్బతినే ప్రమాదం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. పురుషుల్లో వీర్య నాణ్యత తక్కువగా ఉండటం వల్ల వంధ్యత్వం, మహిళల్లో పదే పదే గర్భవిచ్ఛిత్తి, పిల్లల్లో పుట్టుకతో లోపాలు సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. 2 వికెట్ల తేడాతో కోల్కతాపై రాజస్థాన్ విజయం. కోల్కతాతో మ్యాచ్లో రాజస్థాన్ విజయ లక్ష్యం 224. 14 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 128 పరుగులతో అసాధ్యంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి. ఈ దశలో బట్లర్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ బట్లర్తో పాటు పావెల్ బ్యాటింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా 6 ఓవర్లలో 17, 17, 16, 18, 19, 9 పరుగుల చొప్పున రాబట్టిన రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఇందులో బట్లర్ 6 ఫోర్లు, 5 సిక్స్లు బాదగా పావెల్ 1 ఫోర్, 3 సిక్స్లు బాదాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతినే 6గా కొట్టి 55 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న బట్లర్ సింగిల్ తీయకుండా ఆఖరి బంతి దాకా నిలబడి గెలిపించాడు. 15వ ఓవర్లో 36 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన బట్లర్ తర్వాత సంచలన ఇన్నింగ్స్ ఆడిన మరో 21 బంతుల్లోనే 100కు చేరుకున్నాడు.
దీంతో మంగళవారం జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్పై అనూహ్య విజయం సాధించింది. నానబెట్టిన అంజీరాతో వృద్ధాప్య ఛాయలు దూరం. నానబెట్టిన అంజీరాని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ను తగ్గించి ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని అందిస్తాయి. ఇవి చర్మానికి తేమను అందించి ముఖంపై మచ్చలు, ముడతలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ, ఈ, జింక్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. రోజు 2-3 అంజీరా తింటే పిగ్మెంటేషన్ తగ్గి స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. సున్నితమైన చర్మం ఉన్న వాళ్ళకి ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి. అంజీర్లో పుష్కలంగా ఉండే ఐరన్ రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియంలు గోళ్లు పెళుసుబారి విరగకుండా చూస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి పాలిసెట్ హాల్ టికెట్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన పాలిసెట్ 2024కు 1,59,505 దరఖాస్తులు వచ్చినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1000 సిబిఎస్ఈ స్కూళ్ల ఏర్పాటు గొప్ప అవకాశం. రాష్ట్రంలో 1000 ప్రభుత్వ పాఠశాలలు సిబిఎస్ఈ బోధనకు అనుమతి పొందడం గొప్ప విషయమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ అన్నారు. ఇంకో 100 రోజుల్లో ఒలింపిక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో 100 రోజుల్లోనే ప్యారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. అగ్రస్థానంలో గుకేష్. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషితో జరిగిన 10వ రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. మరో 4 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న టోర్నీలో గుకేష్, నెపోమ్నియాషి 6 పాయింట్లతో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్తో వరుసగా విఫలమవుతున్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి శారీరకంగా, మానసికంగా నిరవధిక విరామం తీసుకున్నట్లు ప్రకటించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.